హలో గైస్ వెల్కమ్ టు క్రేజీ విత్ అరుణ. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదా! ఐయామ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్. ఎవరనుకుంటున్నారు? ద సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ద గ్రేట్ కమెడియన్ గారి అలీ గారి వైఫ్ అనమాట. జుబేదా మ్యామ్ ఇక్కడికొచ్చారని తెలిసింది. సో, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను టు మీట్ హర్. ఏంటి అంటే యాక్చువల్లీ మేము 28న మార్కాపూర్ టు కర్నూలుకొచ్చేసామనమాట. సో, ఆఫ్టర్‌నూన్ కల్లా రీచ్ అయిపోయాము. అలా కొంచెం రెస్ట్ తీసుకొని ఏంటి అంటే ఔట్ సైడ్‌కి వెళ్దాం అనుకున్నాము. ఏంటి అంటే కుక్ చేసుకోవడానికి కూరగాయలు, వెజిటబుల్స్ ఏవి లేవు. అలా దాల్ కానీ ఏవన్నా కర్రీస్ కానీ తెచ్చుకుందాం అనుకున్నాము. సో, అప్పుడే నేను అలా చూస్తూ ఉండగా ఇక్కడ ఒక ఎక్స్‌పో జరుగుతుంది. ఎగ్జిబిషన్ అక్కడికి జుబేదా మ్యామ్ వస్తున్నారని తెలిసింది. ఇంకెలా అయినా సరే మీట్ అవ్వాలి అనేసి అనుకున్నాననమాట. సో, వెళ్ళిపోయాము. ఇది మాకు దగ్గరే అనమాట. పక్కనే ఉంటుంది కొంచెము. అండ్ దెన్ ఈ ఎక్స్‌పో నేనెప్పుడు చూడలేదనమాట. సో, అది కూడా ఒక రీజన్. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటే ఎగ్జిబిషన్ అంటే నేను ప్లాంటింగ్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా! బొటానికల్ గార్డెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకొస్తారు. సో, అది చూసాను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు. సో, ఇలాంటి జ్యువెలరీ అండ్ దెన్ క్లోతింగ్ అయితే ఎప్పుడు చూడలేదు. సో, ఫస్ట్ టైము నాకు కూడా చూడాలని చెప్పేసి చాలా ఎక్సైటెడ్‌గా ఉండి వచ్చాననమాట. క్లోతింగ్ అయితే చాలా బావుంది. ఈళ్ళందరూ కూడా ఈ కలెక్షన్ అంతా కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారనమాట. డిఫరెంట్ ఇక్కడ చూసారా ఆర్‌కే కలెక్షన్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ కలెక్షన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కలెక్షన్ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టారు. బట్ ప్రైస్ అయితే టూ మచ్ హై అండి. అంటే క్వాలిటీ కూడా అలానే ఉందిలెండి. క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ అనమాట. అదే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా! సో, అలాగా. బట్ నేను ఏమనుకున్నా అంటే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఈక్వల్ టు గోల్డ్ అండి. గోల్డ్ అయితే మనకి ఎంత ప్రైస్ ఉంటుందో ఇవి కూడా అంతే ప్రైస్ అనిపించింది నాకైతే. ఆహ్, ఎలా అంటే నేను ఇప్పటి వరకు పట్టుకున్నాను కదా! చైన్స్ అవొచ్చేసి 6,000, 5,000 అలా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా కూడా 7,000 అలా ఉన్నింది. ఇంకా డ్రెసెస్ కూడా అలానే ఉన్నాయి. 4,000 2,000 కూడా మాక్సిమం కనిపించలేదు. ఇక్కడ ఇతను ఈ శారీ చూపిస్తున్నాడు కదా! పింక్ కలర్ అదొచ్చేసి 7,000 అంట అండి. నేనైతే చాలా షాక్ అయ్యాను. అవన్నీ చూస్తుంటే కరెంట్ పోయింది అనమాట. ఇంకేం చేస్తాం మళ్ళీ వచ్చేసింది. అలా వచ్చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడ ఒక పింక్ కలర్ శారీ చూసారా? అదొచ్చేసి 7,000 అంట అండి. బాబోయ్! అంత కాస్ట్ ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు. నార్మల్‌వి కూడా ఇంత కాస్ట్ ఉంటాయని చెప్పేసి, ఈ హాఫ్ శారీస్ చూడంగాల్నే నేనెప్పుడు హాఫ్ శారీ కట్టుకుంటానా అనిపిచ్చింది. ఎందుకు అంటే నాకు ఆ హాఫ్ శారీస్ లేవు అనమాట. మేబీ ఫ్యూచర్‌లో నేనే డిజైన్ చేసుకొని నేనే వేసేసుకుంటాను. సో, ఇక్కడ నాకు బాగా అన్ని కలెక్షన్స్‌లో ఈ వీళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ దెన్ హై కాస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించిన చైన్ నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్‌గా ఉంటుంది. అండ్ దెన్ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. స్టోన్స్‌తోనొచ్చాయి. వైట్ స్టోన్స్ చాలా బావున్నాయి. క్వాలిటీ చాలా బావుంది. అవి 500 అంట. చూసేసారా మన జుబేదా మ్యామ్ ఎ చాలా హంబుల్ అనమాట. ఎంత హంబుల్ అంటే అంత హంబుల్. మా కెమెరా మ్యాన్ వీడియో తీయమంటే ఫోటోస్ తీసాడు. అలా ఉంటుందనమాట మా కెమెరా మ్యాన్‌తో. ఫైనల్‌గా అయితే మీట్ అయిపోయాననమాట. సో, యాక్చువల్లీ మీట్ అవ్వనివ్వరేమో అనుకున్నాను. బాడీ గార్డ్స్ అలా ఉంటారేమో అనుకున్నాను. అదేం లేదు. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనిపించారనమాట. చాలామంది మనము ఎంత డెవలప్ అయితే అంత ఒదిగి ఉండాలి అంటారు కదా! సో, అలా అనిపించింది. అండ్ దెన్ ఐయామ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. అండ్ నాట్ ఓన్లీ అలీ గారు. ఎందుకు అంటే యూట్యూబ్‌లో కూడా మంచిగా రాణిస్తున్నారు కదా! యూట్యూబ్‌లో అందరికి హెల్ప్ చేస్తూ ఆవిడ వచ్చిన కుకింగ్‌తోని ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారంటే అందరికి అంత బాగా హెల్ప్ చేస్తున్నారు. సో, అలాంటి గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో, మీరెప్పుడైనా 'కొండారెడ్డి బుజ్జి' చూసారా? నేనైతే 'ఒక్కడు' మూవీలో చూసాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. బట్ లోపలికి వెళ్ళలేదు.